కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి మసీదుల వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లింలు పర్సనల్ లా బోర్డు సూచనలతో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించడంతో పాటు పట్టణంలో మానవహారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టాన్ని 72 రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీల జేఏసీ నాయకులు ముస్లిం కమిటీల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు. కాపాడండి మత స్వేచ్ఛ హక్కును, కాపాడండి మత స్వేచ్ఛ హక్కును. చట్టాన్ని రద్దు చేసేదాకా పోరాడతాం, చట్టాన్ని రద్దు చేసేదాకా పోరాడతాం. నశించాలి, నశించాలి. కేంద్ర ప్రభుత్వం 2025 వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ సవరణ చట్టం జాతి మొత్తానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చివరికి సుప్రీంకోర్టు కూడా దీన్ని తప్పుపట్టి దీని మీద తదుపరి చర్యలు ఏమి కూడా తీసుకోవద్దు, ఎక్కడికక్కడ నిలిపివేయండి అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసింది. అయినా సరే నిస్సిగ్గుగా కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం. కాబట్టి ఈరోజు అన్ని మైనారిటీ ముస్లిం సంస్థలు, అట్లాగే అన్ని రాజకీయ పక్షాలు, అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి ఈరోజు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఈ వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో ఇది మొత్తం జాతి మొత్తానికి వ్యతిరేకమైంది. ఈరోజు వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు, రేపు ఇంకొక 1970 సవరణ చట్టాన్ని తీసుకొస్తారు, ఎల్లుండి ఇంకొక సవరణ చట్టాన్ని తీసుకొచ్చి మొత్తం ప్రజానీకం బ్రతుకులనే జీవనాన్ని మొత్తం స్తంభింపజేసే విధంగా ఉంది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ చర్య అమానవీయ చర్య. దీన్ని తీవ్రంగా ఈ రోజు ముస్లింలందరూ కూడా ఖండిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.